ఆ రాత్రియే యెహోవా అతనికి అనగా ఇస్సాకుకు ప్రత్యక్షమాయెను. ఆదికాండం 26వ అధ్యాయం 24వ వచనం. ఆ రాత్రే దేవుడు ప్రత్యక్షమయ్యాడట. బెయేర్షెబాకి వెళ్ళిన రాత్రే ఇలా ప్రత్యక్షమవడం ఏదో యథాలాపంగా జరిగిందనుకుంటున్నారా? ఈ రాత్రి కాకపోతే ఏదో ఒక రాత్రి ప్రత్యక్షం జరిగేదే అనుకుంటున్నారా? పొరపాటు. బెయేర్షెబా చేరిన రాత్రే ఇస్సాకుకి దర్శనం ఎందుకు వచ్చింది? ఎందుకంటే విశ్రాంతి పొందింది ఇస్సాకు ఆ రాత్రే. అప్పటిదాకా ఆ ప్రదేశంలో అతనికి ఎన్నో చిరాకులు కలిగాయి. బావి గురించి దెబ్బలాటలు లాంటి చిన్న చిన్న చిరాకులు వచ్చాయి. చిన్న చిన్న విషయాల గురించి పోట్లాటలంత చిరాకు మరేదీ లేదు. ముఖ్యంగా ఇలాంటివి ఒకదాని వెంట ఒకటి పోగవుతూ ఉంటే అది మరీ చిరాకు. ఇస్సాకుకి ఇది అనుభవంలోనికి వచ్చింది. పోట్లాట తిరగపోయినా ఇక ఆ ప్రదేశంలో ఉండటానికి మనసు ఒప్పదు. అక్కడి నుండి వెళ్ళిపోవాలని నిర్ణయించాడు. స్థలం మార్పు అవసరం అనిపించింది అతనికి. తనకు తలనొప్పి కలిగించిన కజ్జాలు తలెత్తిన చోట నుండి దూరంగా వెళ్ళిపోయి తన గుడారాన్ని వేసుకున్నాడు. ఆ రాత్రే దర్శనం వచ్చింది. మనసులో ఏమీ అల్లకల్లోలాలు లేకుండా ఉన్నప్పుడే దేవుడు మాట్లాడతాడు. మనసంతా చిరాకుగా ఉంటే ఆయన స్వరం వినబడదు. ఆత్మలో నిశ్శబ్దం కావాలంటుంది దేవుని స్వరం. ఆత్మ నలుమూలలా నెమ్మది పరుచుకున్న తర్వాతనే దేవుని సన్నిధి ఇస్సాకు చెవులకు సోకింది. నిశ్చలమైన ఆకాశమే నక్షత్రాలు కనిపించే ఆకాశం. ఊరక నిలుచుండి చూడు. ఈ మాటలను ఎప్పుడైనా నీ హృదయం ధ్యానించిందా? ఆందోళన చెంది ఉన్న వేళ నీ ప్రార్థనకు వచ్చే జవాబు కూడా నీకు వినిపించదు. ప్రార్థన చేసిన తరువాత చాలా కాలానికి జవాబు వచ్చినట్టు నీకు ఎప్పుడూ అనిపించలేదా? బాధతో నీవు పెట్టిన పొలికేకకి కలిగిన భూకంపంలో, ఉరుములో, రాజుకున్న అగ్నిలో నీకు జవాబు రాలేదు. నీ ఆక్రందనలు అంతమయ్యాక, నిశ్శబ్దం అలుముకున్నాక, నువ్వు తలుపు తట్టడం చాలించుకున్నాక, ఇతరుల గురించిన నీ ఆవేదనలో నీకు కలిగిన దుఃఖాన్ని నీవు మర్చిపోయిన తరువాత నీవెప్పుడో ఎదురు చూసిన జవాబు వస్తుంది. ఓ హృదయమా, నువ్వు కోరుకున్నది నీకు దక్కాలంటే ముందు ప్రశాంతంగా విశ్రమించాలి. నీ వ్యక్తిగతమైన బాధల మూలంగా దడదడా కొట్టుకునే నీ గుండె చప్పుళ్లను ముందు అదుపులో పెట్టుకో. నీ జీవితంలో రేగిన తుఫాన్ను మర్చిపోయి నీ తోటి వారందరికీ కలుగుతున్న కష్టాలను గురించి పట్టించుకో. ఆ రాత్రే దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు. ఇంకిపోతున్న వరద వెనకాలే దేవుని వర్షపు ధనస్సు కనిపిస్తుంది. నిశ్చలతలో నిత్య సంగీతం నువ్వు వింటావు. ఒంటరి బాటలో ఒక్కడివే సాగిపో, చింతలు లేని నీ అంతరంగం ఇంతకు ముందెన్నడూ వినని వింతగొలిపే అందమైన దైవరహస్యాలు వింటుంది. అల్లరి మోక విరుచుకుపడుతుంది, అన్య విషయాల కోసం ప్రాకులాడుతుంది. అన్వేషించు, వినిర్మల సంగీతం వినిపించే మరో లోకపు ధన్యతా స్వరాలను. దుమ్ము నిండిన దారి నీకొద్దు, తెల్లవారుజామున తళతళ మెరిసే సముద్ర ఉపరితలంలాగా మచ్చలేని ఆత్మను నవనవోన్మేషంగా ఉంచుకో.